హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రామకూరు లక్ష్మీమణి గారు రచించిన ఇరుగు పొరుగు 20వ భాగము. ఇక కథలోకి వెళితే, వెంకట్రావు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పటికీ అక్కడ చాలా రష్గా ఉంది. లోపలికి అడుగు పెట్టేటట్టుగా కూడా లేదు. కాసేపు బయటే బైక్ దగ్గర నిలబడ్డాడు. ఎవరైనా తెలిసిన వాళ్ళు కనబడతారు ఏమో అన్నట్టుగా తలదించుకుని నిలబడ్డాడు. ఒక అరగంట గడిచింది. రష్ తగ్గేట్లుగా లేదు. ఇక లాభం లేదనుకుని బైక్ తాళం వేసేసి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఎవరిని ఏమి అడగాలో తెలియదు. నుంచుని ఉన్న కానిస్టేబుల్ని అడిగాడు. అక్కడ కూర్చున్న వాళ్ళలో ఒక అతన్ని చూపించి అతని దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు. మీ దగ్గర నుండి ఈరోజు నాకు ఫోన్ వచ్చింది. మా అబ్బాయి మహేంద్ర గురించి అడగటానికి వచ్చాను. ఓ, డ్రగ్స్ కేసా? ఉండండి, కాసేపు చెప్తాను, ఆ పక్కకు నుంచోండి, నిర్లక్ష్యంగా చెప్పాడు. మళ్ళీ అక్కడ ఒక అరగంట నిలబడ్డాడు. అతను ఎప్పటికీ పిలవలేదు. చెప్తాను ఉండండి అని తన పని బిజీలో తనున్నాడు. ఇక లాభం లేదు అనుకుని మళ్ళీ వెళ్ళాడు. మా అబ్బాయి మహేంద్ర ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? వచ్చిన వాళ్ళ అందరినీ వివరాలు అడుగుతూ ఎఫ్ఐఆర్ రాసుకుంటున్నాడు అతను బిజీగా. తను అడిగిన కాసేపటికి సమాధానమిచ్చాడు. మీ అబ్బాయి డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడండి. అంతేకాదు, అతని మీద ఇదివరకు ఈవిటీసింగ్ కేసులు కూడా బుక్ అయ్యాయి. రిమాండ్కి పంపించాము. ఇప్పుడు ఎక్కడున్నాడు అడిగాడు వెంకట్రావు. ఇక్కడ పోలీస్ స్టేషన్లో లేడు, జైలుకు పంపించాము. అతను ఎఫ్ఐఆర్లు రాసుకుంటూనే వెంకట్రావుకి సమాధానమిచ్చాడు. ఎప్పుడు వెళ్ళి చూడగలుగుతామండి? కుదరదండి, 14 రోజులు రిమాండ్ అయిపోయిన తర్వాత అప్పుడు చూద్దాం. కేసు నడుస్తుంది, శిక్ష పడే అవకాశం ఉంది. అయినా మగపిల్లలు డ్రగ్స్ తీసుకుంటూ తాగుతూ రోడ్ల మీద బైకుల మీద పోతూ ఉంటే తల్లిదండ్రులు మీరు అలా ఎలా ఊరుకుంటారండి? పిల్లలు ఏ దారిలో వెడుతున్నారు, ఎప్పుడు ఇంటికి వస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలు అసలు మీరు పట్టించుకోరా? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇచ్చేస్తారు పాకెట్ మనీగా. వాళ్ళు ఇష్టారాజ్యంగా తిరుగుతూ ఉంటారు. ఆఖరికి డ్రగ్స్కు బానిసలై దొంగతనాలు, మర్డర్స్ కూడా చేస్తున్నారు. మీలాంటి తల్లిదండ్రులు ఉండటం మూలానే సంఘంలో విద్రోహక శక్తులు ఎక్కువైపోయినాయి. ఆ పోలీస్కి ఒళ్ళు మండుతుంది. ఈ మధ్య ఇలాంటి కేసులు ఎక్కువైపోతున్నాయి. మగపిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా ఈ కేసుల్లో ఎదుర్కొంటున్న వాళ్ళు వస్తున్నారు. అందుకే అతను తన కోపాన్ని అంతా వెళ్ళగక్కాడు. ఇంకెవరో కూడా వాళ్ళ అబ్బాయి డ్రగ్స్ కేసులో ఇరుక్కుని పోలీస్ స్టేషన్లో ఉన్నాడని తెలిసి వచ్చారు. అక్కడే పోలీస్ స్టేషన్లోనే పెట్టి ఆ తర్వాత జైలుకు తరలిస్తారు. వాళ్ళు ఎవరో బాగా డబ్బున్న వాళ్ళలాగా ఉన్నారు. డబ్బులతో మేనేజ్ చేసి ఎఫ్ఐఆర్ రాయకుండా జైలుకి వెళ్లకుండా కొడుకుని ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనుకుని వచ్చారు. పిల్లలు చెడు మార్గంలో వెడుతుంటే మీరు ముందే చూసుకోరు. ఇదిగో ఇట్లా చేతులు కాలాక ఆకులు పట్టుకుందామని చూస్తారు. లేదండి, మా అబ్బాయిని నేను తీసుకువెళ్ళటానికి రాలేదు. వాణ్ణి జైల్లోనే మగ్గనివ్వండి, చావనిండి. మీరు నాకు ఫోన్ చేసి విషయం తెలిపి రమ్మన్నారు కదా అని వచ్చాను. వాడి మీద కేసు పెట్టి శిక్ష వేసినా కూడా నాకు ఏమీ అభ్యంతరం లేదు. వాడిలాంటి చెడు తిరుగుళ్ళు తిరిగే వాళ్ళకి అలాంటి శిక్షలు పడాలి. అలా శిక్ష పడ్డాకైనా వాడిలో మార్పు వస్తుందని అనుకుంటున్నాను. అందుకే వాడిని విడిపించి వెళదామని నేను రాలేదు. కాకపోతే నా భార్య పోరు పడలేక ఇక్కడ పరిస్థితులు కూడా చూద్దామని వచ్చా అన్నాడు వెంకట్రావు. వెంకట్రావు మాటలకి పోలీస్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. నిజమే సార్ మీరు చెప్పింది, కానీ జైలుకు వెళ్ళాక కూడా మార్పు వస్తుందని నమ్మకం లేదు. అక్కడ ఇంకా పెద్ద గ్యాంగ్ తయారవుతున్నారు. పరిచయాలు ఏర్పరచుకుని ఇంకా చెడ్డ పనులు చేయటానికి ముఠాలుగా తయారవుతున్నారు. మీ అబ్బాయి చదువుకున్నవాడు కాబట్టి అలాంటి వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాంలేండి. ఒక్కోసారి ఆ కౌన్సిలింగ్ వలన కొందరిలో మార్పు వస్తుంది. మీ అబ్బాయిలో కూడా మార్పు రావచ్చేమో, చూద్దాం. సరే వెళ్ళిరండి. వెంకట్రావు పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చాడు. మీ పేరు వెంకట్రావు కదండి? మీరు మహేంద్ర తండ్రా? బైక్ తీస్తుంటే తనకి పరిచయం లేని అతను అడిగాడు. ఎవరబ్బా, ఎప్పుడు చూడలేదు అనుకుంటూ, అవునండి, నా పేరు వెంకట్రావు, మా అబ్బాయి మహేంద్ర అన్నాడు. నేను మా అమ్మాయి శాంతి ద్వారా మహేంద్ర గురించి తెలుసుకున్నాను. అతను ఈవిటీసింగ్ చేస్తూ బస్టాప్లో వాళ్ళని గొడవ పెడుతుంటే మా అమ్మాయి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పట్టించింది. ఇంకా అప్పట్నుంచి మీ అబ్బాయి గురించిన విషయాలు సేకరిస్తూనే ఉన్నాను. ఆ గ్యాంగ్ అందరూ ఎక్కడికి వెళుతున్నారు,
ఏం చేస్తున్నారు లాంటి విషయాలు అబ్జర్వ్ చేయటానికి నేను కొందరు మనుషులను పెట్టాను. పోలీసులకి రెడ్ హ్యాండెడ్గా పట్టించడానికి. సమయం చూసుకుని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే పట్టించాను. ఇప్పుడే లోపల ఏసీపీ గారితో మాట్లాడాను. మీ అబ్బాయి మహేంద్రకి ఆ మిగతా ఇద్దరికీ కూడా కౌన్సిలింగ్ ఏర్పాటు చేయమని. వాళ్ళని రీహబిలిటేషన్ సెంటర్కు కూడా పంపించే ఏర్పాటు చేస్తున్నాను. అక్కడ డ్రగ్స్కి తాగుటికి ఎడిక్ట్ అయిన వాళ్ళని మారుస్తారు. వాళ్ళు మళ్ళీ అలాంటి వ్యసనాల బారిన పడకుండా చేస్తారు. అక్కడ ఆ సెంటర్లో కూడా కొన్నాళ్ల పాటు ఉండేటట్లు ఏర్పాటు చేశాను. చాలా థ్యాంక్స్ అండి, మీరు ఇంత శ్రద్ధ తీసుకుంటున్నందుకు. బై ది బై, మీ పేరు అడగలేదు. నా పేరు ఉపేంద్ర. నేను సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాను. మా ఆవిడ కూడా స్టేట్ గవర్నమెంట్లో జాబ్ చేస్తుంది. నాకు ఒక్కతే అమ్మాయి, శాంతి. మా శాంతి ఈవ్టీజింగ్ వాళ్ళ గురించి చెప్పినప్పుడు మాకు బాధగా అనిపించింది. అందుకే అప్పటినుంచి జూలాయిగా తిరిగే మగపిల్లల గురించి ఆలోచించడం మొదలుపెట్టాం. మీ అబ్బాయే కాదు, ఇలా తాగుడికి డ్రగ్స్కి బానిసలైన మగపిల్లల్ని ఒక దారిలో పెడదామని నిశ్చయానికొచ్చి ఒక ఎన్జిఓ స్టార్ట్ చేశాం. ఆ ఎన్జిఓలో సభ్యులు కొందరు ఇలా చెడు అలవాట్లకు బానిసలైన వాళ్ళ మూమెంట్స్ని కనిపెట్టి వాళ్ళని పోలీసులకి అప్పచెప్తారు. ఒకసారి జైలుకు వెళ్లారంటే వాళ్ళలో కొంత మార్పు వస్తుంది. అందుకే ముందే బెయిల్ రానియకుండా చేస్తాం ఇక్కడ పోలీసులతో మాట్లాడి. పోలీసులు కూడా డబ్బుకి ప్రలోభపడకుండా ఈ కాలం ఆ అబ్బాయిలు బాగుపడాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మాకు తోడ్పడుతున్నారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం, రిహబిలిటేషన్ సెంటర్కి పంపించడం వంటివి చేస్తున్నారు. చాలా చాలా మంచి పని చేస్తున్నారు ఉపేంద్ర గారు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో నాకు తెలియటం లేదు అన్నాడు వెంకట్రావు ఉద్వేగంగా. ఈనాటి యువత పెడదారులు పడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాం వెంకట్రావు గారు. అందుకే ఇది ఒక ఉద్యమంగా తీసుకున్నాను. మా ఎన్జిఓ సంస్థ ద్వారా ఈ యువతను బాగు చేయటమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నాడు ఉపేంద్ర. గ్రేట్ ఉపేంద్ర గారు, మీరు చేస్తున్న పని సంఘానికి ఎంతో పనికి వచ్చేది. మాలాంటి తల్లిదండ్రులు చేయాల్సిన పనిని మీరు చేస్తున్నారు. పిల్లల్ని పట్టించుకొని తల్లిదండ్రులు ఉండటం వలన మగపిల్లలు ఆడపిల్లలు కూడా చెడు అలవాట్లకు బానిసలైపోతున్నారు చిన్న వయసులోనే. పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఎంత డబ్బుంది, దానిని వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారు అనే విషయాలు తల్లిదండ్రులు పట్టించుకోకపోతే వాళ్ళు ఏ దారులైనా తొక్కుతారు. మొక్కై వంగనది మానే వంగున అన్నట్టు వాళ్ళు పూర్తిగా బానిసలైపోయాక ఏమీ చేయలేము. మొదటే అలా జరగకుండా చూసుకోవాలి. అది మా పెంపక లోపమే. ఇక మీదటైనా తల్లిదండ్రులు తమ బిడ్డల్ని జాగ్రత్తగా పెంచుకోకపోతే సంఘ విద్రోహక శక్తులుగా మారి ఎన్నో నేరాలు ఘోరాలు చేస్తారు. వాళ్ళ మీద సంఘ ప్రభావం, సినిమాల ప్రభావం చాలా ఎక్కువైపోతుంది. ఎనీహౌ, థ్యాంక్ యూ ఉపేంద్ర గారు. మీతో టచ్లో ఉంటాను. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇద్దరూ ఒకరి ఫోన్ నెంబర్లు మరొకరు తీసుకున్నారు. మరోసారి థ్యాంక్స్ చెప్పేసి ఇంటికి వెళ్ళాడు వెంకట్రావు. ఉపేంద్రతో మాట్లాడిన తర్వాత కొంచెం కూల్ అయ్యాడు. ఏమైందండి, అబ్బాయిని చూశారా? ఎలా ఉన్నాడు మహేంద్ర? ఇంటికెడుతూనే గుమ్మంలోనే కుతూహలంగా ప్రశ్నించింది కనకలక్ష్మి. పిచ్చి తల్లి, కొడుకు ఇంట్లో తిరుగుతున్నంతకాలం వాడిని కంట్రోల్లో పెట్టలేకపోయింది. ఇప్పుడు జైలు పాలు అయ్యేటప్పటికీ ఒకటే మదన పడుతుంది. అమ్మల ప్రేమలు గుడ్డివి. వాళ్ళకి పిల్లల కడుపులు మాత్రమే కనిపిస్తాయి. టైంకి అన్నం తినకపోతే పిల్లలు ఏమైపోతారు అన్న తాపత్రయం. కడుపే కాదు, ఒక వయసు వచ్చాక నడత కూడా చూడాలనే విషయాన్ని చాలామంది తల్లులు మర్చిపోతున్నారు. అలాంటి వాళ్ళల్లో కనకలక్ష్మి కూడా ఉంది. ఇంట్లోంచి ఎప్పుడు వెడుతున్నాడు, ఇంటికి ఎప్పుడు వస్తున్నాడు, ఎలా చదువుతున్నాడు, బయట ఏం చేస్తున్నాడు, ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు లాంటివి గమనించనంతకాలం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందన ఇలా బాధపడుతూ ఉంటారు. మగపిల్లల విషయంలోనే కాదు, ఆడపిల్లల విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ నడవడికలని గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే బయట సంఘంలో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు చుట్టూ ఉంటారు. అలాంటి వారి బారిన పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు స్నేహితుల్లాగా మారిపోవాలి. వాళ్ళకి మంచి బుద్ధులు చెప్పాలి. అలాంటి ప్రయత్నాలు ఏవీ చేయలేదు కనకలక్ష్మి. ఇద్దరు పిల్లల్లో ఒకడు బుద్ధిగా ఉండి ఇంకొకడు చెడుదారులు పడుతూ ఉంటే వాడిని సరిచేయడానికి ట్రై చేయాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. అది మర్చిపోయిన కనకలక్ష్మి లాంటి వాళ్ళు పిల్లల గురించి అలా క్షోభపడుతూనే ఉంటారు. భర్త ఏమీ సమాధానం చెప్పకుండా బెడ్రూంలోకి వెళ్ళి బట్టలు మార్చుకుంటూ ఉంటే ఆపుకోలేక మళ్ళీ అడిగింది. అబ్బాయిని చూశారా అండి? ఎక్కడున్నాడు ఇప్పుడు?
ఇంటికి వచ్చేస్తాడా? మిమ్మల్ని చూసి మాట్లాడాడా? నా గురించి అడిగాడా? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగింది. భర్త మౌనంగా ఉండటం చూసి భయమేసింది. ఏం జరిగిందోనని ఒకటే టెన్షన్ పట్టుకుంది. నేను వాడిని పోలీస్ స్టేషన్లో చూడలేదు. కానీ అక్కడ పోలీసులతో మాట్లాడాను. వాళ్ళ ముగ్గురిని జైలుకు పంపించారు. అక్కడే 6 నెలలు ఉండాలట. అక్కడ ఉన్నంతకాలం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారట. ఇక మనం మాటిమాటికి వెళ్ళటం చూడటం జరగదు. పోలీస్ స్టేషన్లో అక్కడ ఖచ్చితంగా చెప్పేశారు వాళ్ళు. కాబట్టి ఒక 6 నెలల వరకు వాడి గురించి మర్చిపో నువ్వు. నేనేమి డబ్బులు పెట్టి వాడిని తీసుకురావటానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. వాళ్ళు అలాంటి ఒప్పుకోవటం లేదు. ఇలా పెడదారిన పడుతున్న పిల్లలు ఒక్కసారి జైల్లో ఉంటే వాళ్ళకు బుద్ధి వస్తుంది. ఇక మీదట ఆ డ్రగ్స్ తాగుడు జోలికి పోరని వాళ్ళు అంటున్నారు. మనం చూడటానికి కూడా వీల్లేదు అన్న భర్త మాట వినంగానే కనకలక్ష్మికి దుఃఖం పొర్లుకు వచ్చింది. కొడుకుని 6 నెలల పాటు చూడకుండా ఉండాలి. వాడక్కడ ఏం తింటున్నాడు, ఎలా ఉంటాడు అని బెంగ పెట్టుకుంది. ఇంకేమీ మాట్లాడకుండా తనలో తనే కుమిలిపోవటం మొదలుపెట్టింది. ఇదంతా చేసింది ఎదురుగా ఉన్న పంకజం కూతురు శ్రావ్య అని కనకలక్ష్మికి ఇంతవరకు తెలియదు. అసలు తన కొడుకు శ్రావ్యని ఏడిపిస్తున్నాడనే విషయం కూడా తెలియదు. కొడుకు కనపడకుండా వెళ్ళిపోయింది గురించి కనకలక్ష్మి బయటికి రావట్లేదు అసలు. పంకజంకి ఆశ్చర్యంగా ఉంది. పొద్దున్నే తనతో లడాయి పెట్టుకునే కనకలక్ష్మి అసలు ఎందుకు బయటకు రావట్లేదు? ఇంట్లోనే ఉంది కదా, ఏ ఊరు వెళ్ళలేదు. ఏమై ఉంటుంది? ఒంట్లో బాగాలేదా? ఒక్కోసారి శత్రువులు కూడా ఒకరినొకరు ద్వేషించుకుంటూనే ఒకరి గురించి ఒకరు తలుచుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. మంచివాళ్ళు మంచివాళ్ళని తలుచుకున్నట్టే శత్రుత్వం ఉన్న వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళని గురించి తెలుసుకోవటం మానవ సహజమేమో. పంకజంకి ఎన్నో అనుమానాలు. అసలు బయటికి రాని కనకలక్ష్మి గురించి పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. పాపం ఒంట్లో బాగోలేదేమో, ఒక్కసారి వెళ్ళి పలకరించి చూడనా అని కూడా మనసులో అనుకుంది. వద్దులే, తీరా ఇంట్లోకి వెళ్ళాక పలకరిస్తుందో లేదో. ఎందుకు వచ్చింది వెళ్ళి లోకు అయిపోవటం? అయినా నాదేం పోయింది, ఎలా ఉంటే ఉండని. 4 రోజులైన తర్వాత తనే బయటికి వస్తుంది, మళ్ళీ నాతో గొడవ పెట్టుకోవటానికి. ఇప్పుడు వెళ్ళి అనవసరంగా మాటలు అనిపించుకోవడం ఎందుకు? ఎలా పోతే నాకెందుకు? నేనెందుకు తన్ని చూడాలి? తనును నానా మాటలు అనేది. అలాంటప్పుడు తను వెళ్ళి ఇప్పుడు తన్ని చూడటం ఎందుకు? బానే ఉంటుందిలే దుక్కలాగా కసిగా అనుకుంది తనలో తనే. కొందరు మనుషులు అంత తొందరగా మారరు.